మిత్రా! మహేష్, ఎందుకలా అరుస్తున్నావు? మిత్రా! ఏమైందని అడుగుతుంటే చెప్పవేంటి మహేష్? మిత్ర మహేష్, ఏంటి అరుపులు? ఎనీ ప్రాబ్లం? ఎస్, ప్రాబ్లమే. అంటే ఈ ఇంట్లో నాకంటూ కొంచెమైనా రెస్పెక్ట్ ఉందా? బిజినెస్ ఫీల్డ్ లో స్టేటే నీకు తలంచుతుంది కదా మహేష్. బట్ ఈ ఇంట్లో మాత్రం నన్ను మనిషిగా కూడా చూడట్లేదు. ఇప్పుడు నీ రెస్పెక్ట్కి ఏం ప్రాబ్లం వచ్చింది? ఈ ఇంట్లో జరుగుతున్న వాటి గురించి నాకెందుకు చెప్పట్లేదు? ఏం జరిగిందన్నయ్య? నేను అడుగుతుంది మిత్రని. ఆన్సర్ టు మీ. అసలు దేని గురించి అడుగుతున్నావు మహేష్? లలిత. మన ఇంటికి వచ్చిన లలిత ఎవరు? ఆవిడ గురించి అడుగుతున్నాడంటే కొంపతీసి ఆవిడ్ని కలిశాడా ఏంటి? చెప్పు మిత్రా. ఆ, లలిత ఎవరు మహేష్? అదే నేను అడుగుతున్నాను. నిన్న మన ఇంటికి వచ్చిన లలిత ఎవరు? ఆవిడ వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి ఎవరొచ్చినా ముందు నీకు ఇన్ఫార్మ్ చేయాలని రూల్ ఎందుకు పెట్టావు? అదే అదే నిజం చెప్పు. వచ్చింది అశ్విన్ వాళ్ళ అమ్మగారే కదా? చెప్పు మిత్రా. అశ్విన్ వాళ్ళ అమ్మగారు ఇక్కడికెందుకు వస్తారు మహేష్? ఆవిడెక్కడో హైదరాబాద్ లో కదా ఉండేది. హైదరాబాద్ లో ఉంటే నన్ను చూడ్డానికి ఇక్కడికి రాకూడదా? రావచ్చు మహేష్, బట్ నిన్నొచ్చింది అశ్విన్ వాళ్ళ అమ్మగారు కాదు. అంతా అబద్ధం. వచ్చింది ఆవిడే అని తెలిస్తే ఎక్కడ తన తప్పు బయటపడుతుందోనని మిత్ర అబద్ధాల మీద అబద్ధాలు చెబుతోంది. నో, నేను నమ్మను. అశ్విన్ వాళ్ళ అమ్మగారు వస్తే లోపలికి తీసుకొచ్చి ఆవిడికి మర్యాదలు చేసి పంపిస్తాను గాని అలా గేట్ దగ్గర నుంచే ఎందుకు పంపిస్తాను మహేష్? మరా వచ్చిన లలిత ఎవరు? మహేష్, ఎవరో ఎడ్యుకేషన్ సంబంధించి డొనేషన్ అడగడానికి వచ్చారు. ఆవిడ పేరు కూడా లలితే. నిజమా? అవును మహేష్, అసలే నీకు హెల్త్ బాలేదు కదా. ఇలా అందరూ వచ్చి నిన్ను డిస్టర్బ్ చేస్తే మెంటల్ గా నువ్వు స్ట్రెస్ ఫీల్ అవుతావని ఆవిడ్ని పంపించేశాను. నీ హెల్త్ కోసమనే ఆ కొత్త రోల్ని కూడా పెట్టాను. నాకెందుకో మీ మాటలు నమ్మబుద్ధి కావడం లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం మహేష్. ప్రతిదానికి మా మీద ఇలా డౌట్ పడ్డం స్టాప్ చేయి మహేష్. పాపం అన్నయ్య ఆనంది బ్రతికే ఉందనుకొని తన గురించి ఆలోచిస్తున్నాడు. పోనీ అసలు నిజం చెప్పేద్దామా అంటే మిత్ర ఎక్కడ అన్నంత పని చేస్తుందో అని భయంగా ఉంది. ఎదురుగా తప్పు జరుగుతున్నా రియాక్ట్ అవ్వలేని పరిస్థితి నాది. సారీ అన్నయ్య. ఏంటి దిగాలా? భలే కనిపెట్టారే. మొన్న ఐస్ క్రీమ్ షాపు, ఇవాళ బోండాల షాపు. ఎప్పుడు ఏదో ఒకటి తినకుండా తాగకుండా నువ్వు ఉండలేవా? అరే, దొంగని పట్టుకోవాలంటే తిరగాలి. ఇలా తిరగాలి అంటే తాగుతూ తింటూ ఉండాలి. అప్పుడే కదా శక్తి వస్తుంది. ఇదే ఛాన్స్ అని తీసుకొని నాతో గంటలు గంటలు సోది చెప్తే బాగుండదు చెప్తున్నా. అస్సలు చెప్పను. రండి. అన్నా, 2 బోండాలు.
ఆనంది కూతురు కనిపించినట్టే కనిపించి మాయమైపోయింది. ఇంత పెద్ద సిటీలో నేను తనని ఎలా వెతకాలి? ఇదిగోండి మీకోసం స్పెషల్ బోండా. ఇందులో అమృతం ఉందా? మీకు ఓ విషయం తెలుసా? ఏంటి? దేవతల అమృతం తాగుతుండడం చూసి ఒక మనిషి ఈర్ష్యపడుతుంటే డోంట్ వరీ మీకోసం కొబ్బరి బోండం సృష్టిస్తా అన్నాడంట దేవుడు. ఇది నేను ఎక్కడ వినలేదే. ఈ ఊళ్ళో ఎన్నో ఉంటాయండి. అన్నీ మన చేతిలో ఉండాలని లేదు కదా. తీసుకోండి, అమృతం తాగండి. నాకొద్దు. ఎందుకు? నేను అడిగానా? అడిగితే ఇవ్వడంలో కిక్కే ఉంటుంది, అడగకుండా ఇవ్వడంలోనే ఉంది ప్రేమ. ప్రేమ? ఆ, ప్రేమ కాదు, ఇది అభిమానం అనే ప్రేమ. ఆపో. వాడు ఎప్పుడు దొరుకుతాడా అని నేను చూస్తుంటే మధ్యలో నీ గోలేంటి? ఎలాగైనా ఆ దొంగని పట్టుకొని వాడి చేత నిజం కక్కించాలి. ఏంటా నిజం? అది నీకు అనవసరం. మీ కోపం చూస్తుంటే వాడిని చంపేసి జైలుకి వెళ్ళేలా ఉన్నారే. వాడు నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే అదే కన్ఫర్మ్ గా జరుగుతుంది. అంటే మీరు నిజంగానే జైలుకి వెళ్తారా? డౌటా? నువ్వు జైలుకి వెళ్తే సరే 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 మీరు జైలుకి వెళ్తే మరి నేను? నువ్వేంటి? అంటే ఏ నేరం చేసి నేను జైలుకి రావాలని. అక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? సరే కూల్ కూల్, ముందు మీరు బోండం తాగండి. తీసుకోండి. గొంతెండిపోతుంది, దాహంగా ఉంది. అమ్మయ్య, ఇక్కడ కొబ్బరి బొండాల షాప్ ఉంది, తాగి దాహం తీర్చుకుందాం. బాబు, నాకు కూడా ఒక కొబ్బరి బొండం కొట్టి ఇవ్వవా?